హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజధాని, దేవతల రాజధాని. ఇక మన కూటమి సర్కారు, ముఖ్యంగా చంద్రబాబు గారు పదే పదే వల్లవేసే అమరావతి 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 ఈ దేవతల రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అయితే దీనికి ముందు ఒక చిన్న బ్రీఫింగ్ మాట్లాడుకుందాం. సరిగ్గా 50 రోజుల క్రితం మే 2వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ లొకేషన్కి వచ్చి మళ్ళా అమరావతిని పునఃప్రారంభోత్సవం చేసిపోయి కూడా ఇంచుమించు 50 రోజులు గడిచిపోతా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అన్నది బయట ప్రపంచానికి తెలియదు. ఎంతసేపు ఉన్నా అంటే కొన్ని మీడియా ఛానల్స్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అక్కడికి వెళ్ళి ఎత్తిపోతల పథకం అంటే నీళ్ళని తోడిపోసే కార్యక్రమం, జంగిల్ క్లియరెన్స్, వీటి మీద వందల కొద్ది వీడియోస్ బయటకు వచ్చినాయి. సరే, అక్కడ ఏం జరుగుతుంది అన్నది పక్కన పెడితే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇది అమరావతికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చేదానికి ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అనమాట, అమరావతి నెక్సస్ పేరుతో వచ్చింది అన్నట్టు. ఇందులో ఏంటంటే మొత్తం 5,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కోసం జరుగుతున్న ప్రయత్నం అనమాట. ఇందులో డీటెయిల్స్ ఏంటంటే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్డేట్ సైట్ సో అండ్ సో ఆల్టిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టినమాట. ఓఎల్ఎస్ సర్వే అండ్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ అండర్ వే ఫర్ టీఎఫ్ఆర్ ఆన్ 4,000 to 5,000 acres, 2 runways. ఒకటేమో ప్రైమరీ 4 kilometers, సెకండరీ ఇంకొకటి వచ్చేసి 1.6 kilometers రన్వే వచ్చేసింది. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ టు బిగిన్ సూన్. ఎక్కడ? నంబూరు అండ్ గొల్లమూడి, కాటంరాజుపాలెం, వీటి మధ్యలో ఈ లొకేషన్ ఉందన్నమాట. అమరావతికి గుంటూరుకు మధ్య 50 kilometers దూరంలో ఉంటుందని చెప్పి ఈ సైట్ చెప్తా ఉందన్నమాట. సరే, ఇంకా దీని సంగతి పక్కన పెడితే ఇప్పటిదాకా అమరావతి 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 దేవతల రాజధాని, దేవతల నగరం. ఎస్, బరాబర్ ఇది దేవుల నగరమే. పునఃప్రారంభం చేసి 50 రోజులు అయింది కదా. సరిగ్గా మే 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా పునఃప్రారంభమైంది. 58,000 కోట్ల రూపాయల పనులకు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, వర్చువల్ టెక్నాలజీ ద్వారా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 7 శంకుస్థాపనలు చేశారు కదా. వాటి ఖర్చు వచ్చేసి 58,000 కోట్ల రూపాయలంట. ఎంతో ఆర్భాటంగా పండగల, సంక్రాంతిలా, దీపావళిలా, దసరాగా పండుగలు జరిగినట్టు ఆ ఈవెంట్ను నిర్వహించింది ఈ కూటమి సర్కార్. సుమారు ఎంత? 700 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించింది. అది అయిపోయింది, 50 రోజులు అయిపోయింది. ఈ 50 రోజుల్లో ఎన్ని అడుగులు ముందుకు పడింది అమరావతి రాజధాని అనేది ఎవరికి తెలియదు అనమాట. ఎన్ని పనులు ప్రారంభమయ్యాయి, ప్రారంభమైన పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దామా. ఎందుకంటే అమరావతిపై ఎంతో ప్రేమతో మన రాజధాని, మన దేవతల రాజధాని, మన పన్నులతో, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుతో కడుతున్న రాజధాని కదా, కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతిలో గ్రేట్ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం మ్యాపు ఇది అనమాట. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడ రాబోతుంది, ఎక్కడ కట్టబోతున్నది, ఎన్ని ఎకరాల్లో నిర్మాణం జరగబోతున్నది, క్లారిటీతో పాటు గ్రాఫిక్స్ వచ్చేసాయి. అదే ఈ గ్రాఫిక్స్ అనమాట మీరు చూస్తున్నదే. ఇది మొత్తం 5,000 ఎకరాల పరిధిలో ఉంటుంది. ఓ వైపు నంబూరు, మరోవైపు గొల్లపూడి. నంబూరు నుంచి గొల్లపూడి మధ్యలో ఉంటుంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. 5,000 ఎకరాలు అవసరం అవుతాయని డిసైడ్ అయింది కూటమి ప్రభుత్వం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రస్తుతం 1,600 కిలోమీటర్ల. సరే, ఈ అమరావతి ఎయిర్పోర్టు సంగతి పక్కన పెడితే దీనికి కొద్ది దూరంలోనే, అంటే కొన్ని ఒక 100, 150, 200 కిలోమీటర్ల పరిధిలోనే, రేడియస్లోనే అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ హైదరాబాద్లో ఉంది కదా. గతంలో గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఆంధ్ర టు తెలంగాణ, వయా తెలంగాణ టు ఆంధ్ర, ఇట్లా షెడ్యూల్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ మాత్రం దానికి రాజధాని ఉంది. కానీ సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తా ఉన్నా కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆపట్లేదు అనమాట. అంటే ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే 3 రెట్లు పెద్దగా డిజైన్ చేస్తుంది. ఎందుకంటే విజన్ 2047 మనకు ఒక పెద్ద ప్రణాళిక ఉంది కదా, అందులో భాగంగా అంతకంటే పెద్దది. ఇప్పుడు దేశంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టు ఆపరేషన్ దాంట్లో ఇంచుమించు 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ అంటే బాగా ట్రాఫిక్ ఉన్న ఎయిర్పోర్ట్లలో ఢిల్లీ, ముంబై, ఆ తర్వాత హైదరాబాద్ 3rd ప్లేస్లో ఉంది. దీనికి ఎంతకాలం పట్టింది అంటే 2007-8 ఆ ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే ఇంచుమించు 15 ఏళ్ల తర్వాత ఇంత రష్, ఇంత ట్రాఫిక్ ఏర్పడడానికి ఇన్నేళ్ళు పట్టింది. మరి ఈ దేవతల రాజధాని నిర్మాణం ఎప్పుడు, అందులో అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు, అదంతా తర్వాత అనమాట. ఫస్ట్ అయితే డిజైన్లు, గ్రాఫిక్స్ వచ్చేస్తాయి, ఇంకా తర్వాత సంగతి తర్వాత అనమాట. అంటే ప్రస్తుతం శంషాబాద్, హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే 3 రెట్లు పెద్దగా దీన్ని డిజైన్ చేశారు. అత్యంత అద్భుతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయంగా పెద్ద పెద్ద విమానాలు కూడా ల్యాండ్ అయ్యే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం అంటే అమరావతి ఎయిర్పోర్ట్ అనే విధంగా రూపొందిస్తున్నారంట. ఈ గ్రాఫిక్స్ విమానాశ్రయం వస్తున్న ల్యాండ్ ఏరియా ఇదే. దీనికోసం 5,000 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించుకుని ఆల్రెడీ తీసుకోవడం కూడా ప్రారంభించేసారు. రైతులు కూడా పెద్ద ఎత్తున మా భూములు తీసుకోండి అని ఎగబడతా ఉన్నారు అన్నట్టు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్న ప్రదేశం గుంటూరు సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని
చెప్తా ఉన్నారనమాట. ఇకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఫీజిబిలిటీ పాసిబిలిటీ ఎంత అన్నది పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో, అలాగే సామాన్య జనంలో సైతం. విమానాలెక్కే వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. కొన్ని కామెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. ఇఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఏ మస్ట్ హాల్ట్ ద విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఇమీడియట్లీ. వాట్స్ ది పాయింట్ ఆఫ్ హ్యావింగ్ 2 ఎయిర్పోర్ట్స్ ఫర్ ఏ టైర్ 2 సిటీ అండ్ వేస్టింగ్ ట్యాక్స్ పేయర్స్ మనీ. సో ఇప్పటికే విజయవాడ దగ్గరలో ఒక విమానాశ్రయం ఉంది, అటు వైజాగ్లో ఇంకొక విమానాశ్రయం ఉంది. వాటిని ఎక్స్పాన్షన్ చేస్తే ఎంతో కొంత డబ్బు మిగులుతుంది కదా, ఈ రెండింటి మధ్యలో ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమా అని చెప్పి ఒక నెటిజన్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ ప్రైవేట్ ఎయిర్పోర్ట్, పాసిబుల్ లొకేషన్ అంటే సరైనదేనా అని చెప్పి క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు. గుంటూరుకు జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలోన. వాట్ హ్యాపెన్స్ టు విజయవాడ ఎయిర్పోర్ట్ ఇఫ్ అమరావతి ఎయిర్పోర్ట్ కమ్స్ టు ఫ్రూయిషన్? ల్యాండ్ అక్విజిషన్ ఆర్ ల్యాండ్ పూలింగ్? అసలు ఏం చేస్తున్నారు? దీనికోసం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారా లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారా అన్న డౌట్లు రేజ్ అవుతా ఉన్నాయి. నో ఫైనల్ లొకేషన్ ఆర్ అక్విజిషన్ మెథడ్ హ్యాస్ బీన్ డిసైడెడ్ ఎట్. ఇంకొంతమంది టీడీపీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇది యాక్చువల్గా ఈ అమరావతి నెక్సెస్ అనేది ఒక ప్రభుత్వ అఫీషియల్ హ్యాండిల్ కాదు, కానీ ప్రభుత్వం నుంచి నిర్వహిస్తున్న ఒక అఫీషియల్ హ్యాండిల్ అనమాట. దీంట్లో వచ్చిన దాన్ని కూడా కాదని చెప్పి మన టీడీపీ పోస్టులు పెడతా ఉన్నారు. మరి ఎంతవరకు నిజం అన్నది ఇంకా ఆ పాలకులుగా తెలియాలి. ఎక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందో అక్కడ బిల్డింగ్స్ హై కంట్రోల్లో ఉండాలి. హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కుదించి కట్టాల్సి ఉంటుంది. మరి విజయవాడ ఏం కావాలి, గుంటూరు ఏం కావాలి అని చెప్పి డౌట్స్ రేజ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇన్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ దేర్ ఆర్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ టైమ్స్ వర్ పొలిటికల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ డిసైడ్ ఎవ్రీథింగ్. హేస్ట్ అండ్ రెక్లెస్నెస్ ఆర్ నాట్ ఫోర్ సైట్ ఇన్ అన్ విజన్. బై ది టైమ్ బోత్ ఎయిర్పోర్ట్స్ సెటిల్, ఎయిర్క్రాఫ్ట్స్ మే స్టార్ట్ టు టేక్ ఆఫ్ వర్టికల్లీ. సో ఈ ట్వీట్ కామెంట్ ఉద్దేశం ఏంటంటే, ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ అనే దానికి కొన్ని ప్రిన్సిపల్స్, ఫీజిబిలిటీ, పాసిబిలిటీ, ఇవన్నీ కొన్ని అంశాలు చర్చకు వస్తాయన్నమాట. ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్టు 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు, ఇంకొకటి డొమెస్టిక్ ఎయిర్పోర్టు విజయవాడలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎంతవరకు కరెక్టు అన్నది చాలామంది రేజ్ చేస్తున్న క్వశ్చన్ అనమాట. ఈ ఎంతసేపు మన పొలిటికల్ ఫ్యాంటసీస్కు, పొలిటికల్ విల్స్కు దీన్ని ఒక కేంద్ర బిందువుగా చేసుకుంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి కామెంట్స్. సో ఇదే అన్నమాట అమరావతికి సంబంధించిన బిగ్ అప్డేట్. అదేదో సామెత చెప్తారు కదా, మింగం ఎదుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంత దివాలా ఏం తీయలేదులే, కానీ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు, తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అట్లా ఆగిపోయినాయి కేవలం అమరావతిని ముంగడేసుకున్న కారణంగా. సో ముందు వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఎన్నెన్నో హామీలు ఇచ్చారు కదా, అవన్నీ పూర్తి చేయకుండా అమరావతిని నెత్తిన పెట్టుకొని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పేరుతో ఇప్పటికే రైజ్ అనే ఒక సర్వేలో చాలామంది కామెంట్ చేసిరంట, రాజధాని వరకు ఓకే, ఫస్ట్ తీసుకున్న 44,000 ఎకరాలను ఎంతో కొంత డెవలప్ చేసి ఉంటే బాగుండేది, కానీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఉంది కదా, దాని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆ పార్టీ ఇంటర్నల్ సర్వేలోనే తేలిందని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ ఇంకా వేరే స్టోరీలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇది 50 రోజులైంది పునఃప్రారంభం చేసుకొని. మరి అక్కడ అమరావతిలో ఏమేమి పనులు నడుస్తున్నాయి అన్నది ఇప్పటి వరకు బ్రీఫింగ్ లేదు, బొంగు లేదు, కానీ ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాల సేకరణ దిశగా అడుగులు పడతా ఉన్నాయన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.